మాధవి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఇంట్లోని విగ్రహాలకు ప్రతిరోజు అభిషేకం చేయాలా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఇంటిలోని విగ్రహాలకు అంటే ఏ విగ్రహాలు చెప్పలేదు. విగ్రహాలలో ఇప్పుడు సాలగ్రామం ఉందనుకోండి, రోజు చేయాలి. కొన్ని స్వరూపాలకు పరిమాణాన్ని బట్టి అంగుష్ట మాత్రం కంటే తక్కువ ఉంటే ప్రతిరోజు చేయాలి. ఆ విగ్రహాలకు ఆగమ శాస్త్రోక్తముగా ప్రతిష్ఠ చేయబడి ఉండి ఆరాధన చేస్తున్నప్పుడు మనం అజాగ్రత్తగా అశుచిగా ఉంటాం కాబట్టి శుచిగా తయారై స్నానం చేయించాలి. అంతే తప్ప ప్రతిరోజు అన్ని విగ్రహాలకు అభిషేకం చేయవలసిన అవసరం లేదు. అయితే కొన్ని సందర్భాలు ఉన్నాయి. అమావాస్య తెల్లారి చేయాలి, సంక్రాంతి ఆనాడు చేయాలి, గ్రహణం ఆ రోజు చేయాలి, మూఢమైపోయింది ఆ రోజు చేయాలి. ప్రతి పండుగకు చేయండి, ప్రతి పర్వకు చేయండి, ప్రతి సంక్రాంతికి చేయండి, ప్రతి గ్రహణానికి చేయండి. ఇవి కాక మీ ఇంట్లో ఏమైనా స్పెషల్ వెకేషన్ ఉంటుంది కదా, అబ్బాయి పుట్టినరోజు, అమ్మాయి పుట్టినరోజు, లేదా పెళ్లి రోజు, విద్యాభ్యాసం, మన ఇంట్లో ఏదైనా ఒక పండుగ చేసుకుంటే, ఒక ఉత్సవం ఫంక్షన్ అంటాం కదా, జరిగినప్పుడు మొదలు స్వామికి అభిషేకం చేయండి, సహస్రనామార్చన చేయండి. పిండి వంటలు ఎలాగూ చేస్తారు కదా, కొన్ని చేసి స్వామికి నివేదన చేయండి. ఎందుకంటే నిజమైన పండుగకు అర్థం పరమాత్మను ఆరాధించుటే అసలైన పండుగ. దాని పేరే ఉత్సవం. సవం అంటే యజ్ఞం, ఉత్సవం గొప్ప యజ్ఞం. భగవంతుణ్ణి ఆరాధించుట గొప్ప యజ్ఞం. కాబట్టి మీరు నామకరణం, అన్నప్రాశనం, కేశఖండనం, చెవులం, ఉపనయనం, అక్షరాభ్యాసం, మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా మొదలు స్వామికి అభిషేకం చేయండి, సహస్రనామార్చన చేయండి, స్వామికి పరిపూర్ణంగా నివేదన చేయండి. పరమాత్మకు ఎంత ఉత్సాహంగా, ఎంత నిండుగా, ఎంత ఆనందంగా, ఎంత సంభారంగా మనం సేవ చేశామో అది అసలైన పండుగ. ఆ పరమాత్మ కోసం మనం అన్ని పనులు బాగా చేసుకుంటాం. ఇలా కొన్ని విశేష సందర్భాల్లో తప్ప ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు. స్వామిని విశేషంగా ఆరాధించండి, అనుగ్రహాన్ని పొందండి. శారద గారు చీరాల నుంచి రాస్తున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడి ఉన్న గంటను మోగించవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఇంటిలో గంటే మ్రోగించకూడదు. చాలాసార్లు చెప్పాను, చాలా చోట్ల చెప్పాం. ఘంటానాదం ప్రకుర్వీత ఆలయే నియమం. అంటే ఎక్కడైతే ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠాదులు జరుగుతాయో, నిర్మాణాదులు జరుగుతాయి, అక్కడి నుంచి మొదలుపెట్టాలి. దేవాలయం కూడా ఆగమశాస్త్రం ప్రకారమే కట్టాలి. అంటే మొదలు గుడి కట్టాలంటే భూమిని దున్నాలి. చాలామందికి అర్థం కాదు, దున్నడం ఎందుకు కట్టాలంటే భూమిని పరీక్షించాలి. ఈ భూమి దేవాలయానికి పనికి వస్తుందా లేదా, సాత్విక భూమే, రాయస భూమే, తామస భూమే, ఉత్తమ భూమే, అధమ భూమే, మధ్యమ భూమే, క్షేమ భూమే, క్షామ భూమే, అష్టరకముల భూమిని పరిశీలించి పరీక్షించి దేవాలయానికి పనికి వస్తుంది నిర్ధారించి అప్పుడు ఆలయం కట్టడం మొదలుపెట్టారు. ఇలా ఆగమ శాస్త్ర విధానంతో కట్టిన ఆలయంలో ఆగమ శాస్త్ర విధానంతో ఏర్పరిచిన ప్రతిష్ఠ జరిగితే అలాంటి స్వామి ముందరే ఘంటానాదం ప్రకుర్వీత. తప్ప మన ఇంట్లో చేయకూడదు. కారణం ఏమిటి? మన ఇంట్లో ఆగమశాస్త్రం నడవదు కదా, ఏ శాస్త్రం లేదు. ఎందుకంటే గంట కొట్టే చోట ఎక్కడ గంట కొడుతున్నామో ఆ గంట ఏ ప్రాంతంలో ఉందో ఆ చుట్టుముట్టు 300 గజాలు, కనీసం 300 గజాల లోపు మానవులు నివసించకూడదు, నిద్రపోకూడదు, భోజనం చెయ్యకూడదు, స్నానం చెయ్యకూడదు. ఇంట్లో చేయగలం ఆ పని? దేవాలయం అయితే ప్రాకారం ఉంటుంది, ప్రాకారం అవతలే ఉంటారు కదా. ఘంటానాదానికి 300 గజాలు కొలుచుకుంటే మనం దూరంగానే ఉంటాం. కారణం ఏంటంటే ఆగమార్థంతు దేవానాం నిగమార్థంతు రక్షసాం ఘంటానాదం ప్రకుర్వీత. గంట ఎందుకు కొట్టాలి? దేవతలను పిలవాలి, రాక్షసులను తరమాలి కదా. 2 గంటలు చేయాలి. మరి దేవతలు వచ్చారు, ఆరగింపు చేయాలి కదా.
చేస్తారా ఇంట్లో? 33 కోట్ల మంది, లేదు 3 కోట్ల మంది, పోని 3 ఆరంభం చేస్తారా? వచ్చిన దేవతలకు మరి కనీసం 5 సేలు పెట్టాలి. 3 సేలు చేస్తామా? మనం చేయలేము. దేవతలను తృప్తి పెడతలేము, రాక్షసులను తృప్తి పెడతలేము. కాబట్టి ఈ నియమం ఇంట్లో పని చెయ్యదు. అందువల్ల దేవాలయంలోనే ప్రతిష్ఠ జరిగిన చోటనే ఘంటానాదం చెయ్యాలి, ఇంట్లో చేయకూడదని శాస్త్రం. కాబట్టి హనుమంతుడా గరుత్మంతుడా అనే ప్రశ్న రాదు. అసలు గంటే ఇంట్లో కొట్టకూడదు.